మంచిది. మరి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మంచిది. మరి పోయిన వారము మనము ఏం నేర్చుకున్నామండి? పోయిన వారము మనము ఏమి నేర్చుకున్నాము అన్నప్పుడు, ఆదివారం అనగానే ఏమి, అలాగే ఇంకొక విషయము నేను చెప్పాను. మొదట మీ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అన్నది గత వారం మీ అందరికీ తెలియజేశాను. అలాగే మరి నిన్నటి దినమున సెంటినరీ ట్రినిటీ బ్యాప్టిస్ట్ చర్చిలో వారు వాక్యం చెప్పడానికి పిలిచారు. అద్భుతమైన మరి వాక్యం చెప్పడం జరిగింది. మరి ప్రార్థించిన మీ అందరికీ నా తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకునే ఆ టాపిక్ లేదంటే టైటిల్ ఏంటి అన్నప్పుడు, దేవుని వాగ్దానములకు షరతులు వర్తిస్తాయా అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరలా చెబుతున్నాను, దేవుని వాగ్దానములకు షరతులు వర్తిస్తాయా అన్నది మనమందరం కూడా నేర్చుకుందాము. వాగ్దానములు అంటే ఇంగ్లీష్లో ప్రామిసెస్ అంటారు. ఏమంటారండి? ప్రామిసెస్ అంటారు. డిసెంబర్ 31 రోజు వాచ్ నైట్ సర్వీస్ రోజు, ఆ రోజు కొంతమంది వాగ్దానాలు తీసుకుంటే, మరికొంతమంది కుదరని వారు జనవరి 1 రోజు ఈ ప్రామిస్ కార్డ్స్ అనేటివి తీసుకోవటం అనేది కొన్ని సంఘాలలో, అన్ని సంఘాల్లో కాదు, కొన్ని సంఘాల్లో మాత్రమే తీసుకోవటం అన్నది అది ఆనవాయితీగా వస్తున్నది. అయితే వాగ్దానాలలో 2 రకాల వాగ్దానాలు ఉన్నాయి. ఈ ప్రామిసెస్లో 2 టైప్స్ ఆఫ్ ప్రామిసెస్ ఉన్నాయి. అందులో నెంబర్ 1 ఏంటంటే అన్కండిషనల్ ప్రామిసెస్. అన్కండిషనల్ ప్రామిసెస్ అంటే షరతులు లేని వాగ్దానాలు. వీటినే అన్కండిషనల్ ప్రామిసెస్ అంటారు. ఇక రెండవది కండిషనల్ ప్రామిసెస్ అంటే షరతులతో కూడిన వాగ్దానాలు. షరతులు అప్లై అయ్యే వాగ్దానాలు ఉన్నాయి, షరతులు లేని వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు నంబర్ 1 మనం ఆలోచన చేయగలిగితే, షరతులు లేని వాగ్దానాలు ఏంటి, కండిషన్స్ అప్లై కాని వాగ్దానాలు ఏమున్నాయి అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. సమయాన్ని బట్టి మనము 1-2 చూసుకోగలిగితే, అందరం కూడా ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాము. ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనము చదువు. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇంకనూ లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికేను. దేవుడు అంటున్నాడు, జలప్రలయం వచ్చిన తర్వాత నోవాహుతో నిబంధన చేస్తున్న ఒక వాగ్దానం చెబుతున్నాడు. ఏంటంటే, ఇక భూమి మీదికి జలప్రలయము రాదు. భూమి మీదికి జలప్రలయము రాదు. మొన్న 2025లో అతని పేరు నోవా. అతని పేరు ఏంటంటే నోవా. ఇతను ఏం చేశాడంటే, ఒక 3-4 పడవలు, పెద్ద పడవలు సిద్ధం చేశాడు. 3-4 పెద్ద పడవలు సిద్ధం చేసి ఆయన ఏమని చెప్పుకున్నాడంటే, ఇదిగో దేవుడు నన్ను పంపించాడు, యేసుక్రీస్తు వారు నన్ను పంపించాడు. డిసెంబర్ 25, 2025 ఆ సంవత్సరములో ఇదిగో జలప్రలయం రాబోతుంది, అందరూ రండి, ఈ ఓడలోనికి ఎక్కండి, ఈ ఓడలోనికి ఎక్కి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్న వార్తను మొత్తం స్ప్రెడ్ చేశాడు. ఇక డిసెంబర్ 25 రానే వచ్చింది,
కానీ జలప్రలయము రాలేదు. ఎందుకు రాలేదు చెప్పండి అమ్మ, ఎందుకు రాలేదు చెప్పండి? దేవుడు వస్తుంది అన్నాడా, రాదు అన్నాడా? మరి రాదని దేవుడు చెబితే వస్తుందని నువ్వెలా చెబుతున్నావు? ఆ మాటలు నమ్మి ఎంతో మంది ధనాన్ని ఇస్తే ఆ ధనముతో కాస్ట్లీ కార్లు కొనుక్కున్నాడట. ఆ డేట్ అయిపోయిన తర్వాత ఆయన అడిగారట, నోవా ఏమయ్యా జలప్రలయం వస్తుందంటే దేవుడు డేట్ మార్చాడు అంటున్నాడట. దేవుడట డేట్ మార్చాడట. అంటే బైబిల్లో మీకు జ్ఞానం లేకపోతే, బైబిల్ మీద మీకు పట్టు లేకపోతే ఇలాంటి గారడీ సీమోన్లు ఎన్ని చెప్పినా మనం నమ్ముతాము. అరే దేవుడు జలప్రలయం రాదు అని చెప్పాడు, అసలు జలముల వలన భూమికి ప్రమాదం లేదు అని చెప్పాడు. మరి ఈయనేంటి చెబుతున్నాడు, ఇలా చెబుతున్నాడు అని ఆలోచించాలి కదా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇక భూమి మీదకి జల ప్రవాహములు రావు అని దేవుడు వాగ్దానం చేశాడు. రైట్, ఇది ఒకటైతే ఇక యేసుక్రీస్తు వారి గురించి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఏమేమంటే మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో చిగురు అను నా సేవకుని రప్పించబోచున్నాను. అలాగే అదే జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12, 13 వచనాల్లో చిగురు అని ఆయన వస్తాడు, ఆయనే దేవుని మందిరాన్ని కడతాడు, ఆలయాన్ని కడతాడు అని. అలాగే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు గల ఈ లేఖన భాగాలు ఇవన్నీ కూడా యేసు క్రీస్తు వారికి సంబంధించిన ప్రాఫెసీస్, అంటే ప్రవచనాలు. వీటికి కూడా షరతులు వర్తించవు. ఇలా చెప్పుకుంటూ వెళితే షరతులు లేని వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అయితే ఇక రెండవది షరతులతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి. కండిషనల్ ప్రామిసెస్. మరి ఈ షరతులతో కూడిన వాగ్దానాలు ఏమున్నాయి అన్నప్పటికీ మనం ఆలోచన చేయగలిగితే, మీరు ఏదైనా మరి ఆ షాపింగ్ మాల్ మీరు వెళ్ళారనుకోండి, ఆ షాపింగ్ మాల్ వాడు ఒక ఆఫర్ పెడతాడు. ఏంటంటే 10 రూపాయలకి 2000 రూపాయల పట్టు శారీను ఆఫర్ పెట్టాడు. ఒకసారి ఆఫర్ నిజంగానే పెట్టాడు. పెట్టిన తర్వాత ఆఫర్ పెద్దగా పెట్టాడు. 10 రూపాయలకు 2000 రూపాయల శారీ అని ఆఫర్ పెద్ద అక్షరాలతో పెట్టాడు. కిందికి వచ్చేసరికి చిన్న అక్షరాలతో కండిషన్స్ అప్లై అని చిన్న అక్షరాలతో పెట్టాడు. ఏంటి కండిషన్ అంటే హాఫ్ అన్ అవర్లో శారీ కొనుక్కోవాలి. ఆ రోజుగా నేను వెళ్ళాను అదే షాప్కి, లేట్గా వెళ్ళాను, నాకు తెలియదు ఆఫర్, లేట్గా వెళ్ళాను. ఏంటంటే ఇంత జనాభా ఉన్నది ఏంటంటే ఇదిగో ఆఫర్ పెట్టాడండి అని. ఆఫర్ ఎంతమంది తీసుకున్నారంటే 4-5 తీసుకున్నారు ఆఫర్. ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో ఏం చేయాలండి, కొనుక్కోవాలి. పబ్లిక్ ఎలా ఉందంటే ఎగబడుతున్నారు, నేను కొనుక్కోవాలి అంటే. ఇప్పుడు ఈ 2000 రూపాయల చీర 10 రూపాయలకు రావాలి అంటే షరతులు వర్తిస్తాయి. ఏంటా షరతులు అంటే హాఫ్ అన్ అవర్లో నువ్వు కొనుక్కోవాలి. ఈ హాఫ్ అన్ అవర్కి ఎంత లైన్ ఉందంటే ఇక్కడ నుంచి అంత పొడుగు లైన్ ఉందండి. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా కండిషనల్ ప్రామిసెస్, షరతులతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి. ఇక ఒక్కొక్కటి మనం ఆలోచన చేద్దాము. అందరూ కూడా నిర్గమకాండం 15వ అధ్యాయము, దయచేసి అందరూ కూడా నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతాం. చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. ఈ వాగ్దానం మనందరికీ తెలుసు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ వచనాన్ని కోడ్ చేసి మనం ప్రార్థన చేస్తాము. ఏమని కోడ్ చేస్తాము? దేవా
నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను అన్నావు, నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను అన్నావు అని ఈ వచనాన్ని కోడ్ చేసి మనం ప్రార్థన చేస్తాం. కానీ ఆ వచనము ఫుల్ఫిల్ కావాలి అంటే, అది నెరవేరాలి అంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఏముందో మనకు తెలియాలి. మనం ఏం చేస్తామంటే సెన్సార్ కట్ చేస్తాం అన్నమాట. ఈ ముక్కు ఇటు కట్ చేస్తాం, ఈ ముక్కు ఇటు కట్ చేస్తాం, మధ్యలో తీసుకుంటాం అనమాట. నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను. మరి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, మరి కండిషన్స్ అప్లై అవుతాయి. ఏంటి ఆ కండిషన్స్, ఏంటి ఆ షరతులు అంటే, ఇప్పుడు పైనుంచి మరలా మీరు చదవగలిగితే ఒక్కొక్కటి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. నంబర్ 1 చెబుతున్నాడు, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటారంటే అమ్మా, దేవుని మాటలు శ్రద్ధగా వినండి అని ఎవరికి అసలు వినే వాళ్ళకి చెబుతారా, వినని వాళ్ళకి చెబుతారా? అమ్మా, శ్రద్ధగా దేవుని మాటలు వినండి, శ్రద్ధగా వినండి అంటే ఫోన్లో ఆడుకునే వాళ్ళు కొంతమంది, అప్పుడే బైబిల్ చదివే వాళ్ళు కొంతమంది, అప్పుడే ప్రార్థన చేసుకునే వాళ్ళు కొంతమంది. అంటే తినే దగ్గర శ్రద్ధ, పడుకునే దగ్గర శ్రద్ధ, మనం పనులు చేసుకునే దగ్గర శ్రద్ధ, ఏదైనా చెయ్యాలంటే శ్రద్ధ. కానీ దేవుడు అంటున్నాడు, నా మాటలు కూడా నువ్వు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా. కొంతమంది సంఘాల్లో అయితేనండి, వాక్యం చెబుతూ ఉంటే నిద్రపోతారు. ఎప్పుడైనా పడుకుంటప్పుడు, తినేటప్పుడు నిద్రపోయారండి? ఎప్పుడైనా డబ్బులు లెక్క పెట్టేటప్పుడు నిద్రపోయారా? ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళి నిద్రపోయారా? ఎప్పుడైనా సీరియల్ చూసుకుంటూ నిద్రపోయారా? అంటే దేవుని మాటలు, అందుకే ఆయన అంటున్నాడు, నా మాటలు నువ్వు ఎలా వినాలి? శ్రద్ధగా విను. నీ కాన్సన్ట్రేషన్ అంత ఇక్కడే ఉండాలి, నీ మైండ్ అంత ఇక్కడే ఉండాలి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా అలా ఉండకూడదు. అందుకే అంటున్నాడు, నా మాటలు నీవు ఫస్ట్ శ్రద్ధగా వినాలి. ఒక మాటలే కాదండి, దేవుని కార్యక్రమాలు కూడా శ్రద్ధగా చేయాలటండి. శ్రద్ధగా చేయాలి. మన కార్యక్రమాలు ఎంత ఇంట్రెస్ట్తో శ్రద్ధగా చేసుకుంటాం మనం. మన పెళ్లి కార్యక్రమం, ఇంకేదైనా ఫంక్షన్ ఎంత శ్రద్ధగా నువ్వు చేసుకుంటావో, దేవుని కార్యక్రమాలు కూడా అంత శ్రద్ధగా నువ్వు చెయ్యాలి అన్నాడు. ఒకవేళ చెయ్యకపోతే ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటో ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక అన్నాడు. అంటే వినే దగ్గర శ్రద్ధ ఉండాలి, అలాగే దేవుని కార్యక్రమాలు చేసే దగ్గర కూడా బహుశ్రద్ధగా చేయాలి. ఇది నంబర్ 1 చెబుతున్నాడు, శ్రద్ధగా చేయాలి. రెండవది ఏం చెబుతున్నాడు? మరలా నిర్గమకాండం 25వ అధ్యాయము 26వ వచనంలో, 15వ అధ్యాయం 26వ వచనంలో, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, రెండవది చెబుతున్నాడు, నా దృష్టికి మీరు ఏం చేయాలి? న్యాయమైనది. ఆయన దృష్టికా, మన దృష్టికా? ఎవరి దృష్టికండి? ఆయన దృష్టికా, మన దృష్టికా? మన దృష్టికి న్యాయమైనది కాదు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థమైనది కనబడుతుంది, కానీ మరణమునకు మన దృష్టికి కాదు, నా దృష్టికి కాదు. నేను చేసేది ఆయనకు న్యాయముగా ఉండాలి. ఇది రెండవది. అయితే మూడవది అంటున్నాడు, ఆయన ఆజ్ఞలకు విధేయులై, నాలుగవది ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల. ఇవన్నీ మీరు చేసినప్పుడు నేను మిమ్ములను స్వస్థపరచు యెహోవాను అన్న వాక్యం అనేది మీకు అప్లై అవుతుంది. దేవుడు కూడా ఏమనుకున్నాడంటేనండి, ఇశ్రాయేలీలను పరీక్షించాలి అనుకున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు 10 అద్భుతాలు చేశాడు. నైలు నది రక్తముగా మారిన దగ్గర నుండి తొలుచూరు కుమారుడు చనిపోయేంత వరకు
దేవుడు ఇశ్రాయేలీయులకు 10 అద్భుతాలు కనపరిచాడు. ఆ తర్వాత బయటికి వచ్చారు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. వెనక్కి వెళ్దామంటేనేమో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ముందు నుయ్యి వెనకాల గొయ్యిలో ఉంది పరిస్థితి. అప్పుడు మోషే గారు కర్రతో ఎర్ర సముద్రంను కొట్టినప్పుడు అది 2గా పాయలైపోయి ఆరిన నేలగా మారిపోయిన తర్వాత ఇశ్రాయేలీలందరూ ఎర్ర సముద్రంలో నుంచి అటు బయటికి వెళ్ళిపోయారు. ఫరో సైన్యము ఆ సముద్రంలో మునిగిపోయింది. ఇవన్నీ చూశారు ఇశ్రాయేలీయులు, అన్నీ చూశారు. ఇన్ని అద్భుతాలు వారి కన్నుల ఎదుట నేను ప్రదర్శించాను కదా అని దేవుడు వారిని పరీక్షించాలి అనుకున్నాడు. ఎర్ర సముద్రం దాటగానే వీళ్ళు ఎక్కడికి వచ్చారో మీరు చూడగలిగితే 15వ అధ్యాయం నిర్గమకాండము 22వ వచనం నుండి మనమందరం కూడా చదువుకుందాము. 22వ వచనం నుండి మనమందరం కూడా చదువుకుందాము. చదవండి. వారు షూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించగా. అయితే వీళ్ళు మారాని ప్లేస్కి వస్తారండి. అక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు ఎలా ఉన్నాయట? చేదుగా ఉన్నాయి. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మారా అంటే చేదు. అంటే క్రీస్తులోనికి రాకముందు మన ప్రాచీన స్వభావం ఎలాంటిదంటే అది చేదైనది. ఒక చెట్టు ఎప్పుడైతే ఆ నీళ్ళలో వేశారో అంటే దాని అర్థం ఏంటంటే ఆ సిలువకు ఈ చెట్టు అనేది సాదృశ్యముగా ఉన్నది. ఆ సిలువని ఎప్పుడైతే మనం ఆశ్రయించి ఇదిగో క్రీస్తు రక్తములో మనం కడగబడతామో నీ జీవితము కూడా మధురాతి మధురముగా మార్చబడుతుంది అని చెప్పడానికి ఇదిగో ఈ యొక్క మరి భావం చెబుతున్నాడు. అయితే అక్కడ వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. ఇన్ని అద్భుతాలు చేశానే, ఇన్ని మహత్కార్యాలు చేశానే, ఏ జనాంగము చూడని ఇదిగో కార్యాలు వీళ్ళు చూశారే అని పరీక్షిస్తేనండి ఏం చేశారంటే మోషే మీద సనిగారు. అంటే నమ్మారా నమ్మలేదా అంటే నమ్మలేదు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు నీళ్ళ దగ్గర అద్భుతం చేయలేడా అని నమ్మలేదు. కానీ మోషే మీద సనిగారు. కండ్లతో చూసిన వాళ్ళు మర్చిపోయారు. రాహాబు అనే వేశ్య ఆయన చేసిన కార్యాలు విన్నామే గుండెలు పగిలిపోతే చూసిన వాళ్ళ గుండెలు ఏమైపోవాలి. కానీ ఒక సర్కస్లో వాడు ఫీట్లు చేస్తే చూసి ఏ విధంగా అయితే ఇంటికి వచ్చి మర్చిపోతామో ఇశ్రాయేలీలు కూడా ఆయన కార్యములు మర్చిపోయారు. అప్పుడు వాళ్ళను పరీక్షించి అప్పుడు ఆయన అక్కడ కట్టడలు ఇస్తున్నాడు. అప్పుడు చెబుతున్నాడు 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను. ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఉన్నప్పుడు దేవుడు వారికి కొన్ని రోగములు కలగజేశాడట. అవి ఏంటో ద్వితీయోపదేశకాండం 7:15 కానివ్వండి, ద్వితీయోపదేశకాండం 28:27 కానివ్వండి, అక్కడ వారికి కొన్ని కట్టడలు, అక్కడ వారికి కొన్ని రోగములు కలగజేశాడు. ఆ రోగముల గురించి అక్కడ మనకు కనబడుతుంది. అదే అంటున్నాడు, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. అంటే ఈ వాగ్దానము నెరవేరాలి అంటే ఎంత చెయ్యాలి మనం, ఎన్ని చెయ్యాలి మనము. అందుకే మనం ఆలోచన చేయగలిగితే
ఒక ప్రామిస్ వచ్చినప్పుడు దాని వెనకాల ఏముందో మనం చదవాలి. అయితే ఇక్కడ దేవుడు శరీర సంబంధమైన స్వస్థతే కాదు, మనసుకు సంబంధించిన రోగముల నుండి కూడా ఆయన స్వస్థపరుస్తాడు. ఈరోజు అన్నీ ఉన్నాయి. ఎంత బాధ ఉందో చెప్పండి, మనసులో అన్నీ ఉన్నాయి, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి, కానీ హృదయములో సంతోషము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. డిప్రెషన్తో, స్ట్రెస్తో, టెన్షన్లతో, ఫ్రస్ట్రేషన్తో, ఇవన్నీ కూడా మానసికమైన రుగ్మతలు, మానసికమైన రోగములతో ఎంతమంది బాధపడటం లేదు మీరు ఆలోచించండి. మనసుకు నెమ్మది లేదంటండి, కుటుంబంలో శాంతి లేదంటండి, ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాము. అంటే మానసికమైన రోగములకు కూడా దేవుడు స్వస్థతనిస్తాడు. ఒక శరీర సంబంధమైన రోగమే కాదు, నీ మనసులో ఉన్న బాధ, నీ మనసుకు పట్టిన రోగాలను కూడా ఆయన తీసేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఒక శరీర సంబంధమైన రోగమే కాదు, మనసుకు సంబంధించిన రోగమే కాదు, నీ ఆత్మకు అంటుకున్న ఇదిగో ఆ రోగము, పాప రోగాన్ని కూడా ఆయన నేను తీసేస్తాను అంటున్నాడు. ఒక మాట మనం చదవగలిగితే పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 5వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. మన దోషములను బట్టి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ స్వస్థతే ఆధ్యాత్మిక స్వస్థత, ఇది ఆత్మకు సంబంధించిన స్వస్థత. మనం చెప్పాను కదండి, స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మనకు కనబడని కొన్ని డస్ట్ పార్టికల్స్ అనేటివి మన దేహం మీద పడతాయి. ధూళి కణాలు మన దేహం మీద పడ్డట్టుగా లోకములో బ్రతుకుతున్న మన హృదయానికి, మన ఆత్మకు ఇదిగోనండి కనబడకుండానే పాపం అనే మాలిన్యం అంటుకుంటుంది. అందుకే ఆ పాప రోగము నుంచి నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటే, నిన్ను బాగు చేస్తాను, నీ పాపకు అంటుకున్న పాప రోగాన్ని నేను తీసేస్తాను. ఇదే మాట మొదటి పేతురు పత్రిక 2:24లో కూడా మనకు కనబడుతుంది. అంటే శరీరానికి స్వస్థత, మనసుకు స్వస్థత, నీ ఆత్మకు స్వస్థత ఎప్పుడంటే ఇదిగో ఆయన మాట శ్రద్ధగా విని, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయుడవైతే ఎన్ని రకాల స్వస్థత నీవు పొందుకుంటావు. అందుకే ఆయన అన్నాడు, పరిశుద్ధముగా బ్రతకండి. సంఘము అంటే అర్థం ఏంటంటేనండి, సంఘము అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ పీపుల్ అంట, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం అంటే. అందుకే ఆయన అంటున్నాడు, నా పిల్లలారా మీరు పరిశుద్ధముగా బ్రతకండి. మనం పరిశుద్ధంగా బ్రతికితే ఆయనకేంటండి, నేను పరిశుద్ధముగా బ్రతికితే ఆయనకేంటి బెనిఫిట్ అంటే, ఆయనకేం లేదు కానీ మనకే ఉంది లాభం. ఎందుకంటే ఇదిగో ఆయనే ఈ బ్రతుకునిచ్చాడు, ఆయనే ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఆయనే ఈ జన్మనిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఆయనే మనకి మంచి జీవితాన్ని ఇచ్చిన తర్వాత, నువ్వు కన్ను మూసిన తర్వాత ఆయన చేతులారా నిన్ను తీసుకొని వెళ్ళి నరకములో వేస్తే ఆయనకి ఎంత బాధ ఉంటుంది మీరు ఆలోచించండి. మన పశు ప్రమాదం జరిగినప్పుడు ఈ మంటలు వ్యాపిస్తున్నాయి, బస్సులో మంటలు వ్యాపిస్తున్నప్పుడు ఒక తల్లి ఏం చేసిందంటే తన కుమారుని గట్టిగా కౌగిలించుకుంది. ఎందుకంటే ఆ మంటలు నా కుమారునికి తాకకూడదు, గట్టిగా కౌగిలించుకుందండి. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే తల్లి కుమారుడు ఇద్దరు కూడా బూడిదైపోయారు. అంటే నా కుమారుడు అగ్ని తాకకూడదు నా కుమారునికి అని ఒక తల్లి ఎంత ఆరాటపడిందో, దేవుడు కూడా పరిశుద్ధంగా బ్రతకండి నా పిల్లలారా, లేదంటే నా చేతులారా నేను బాధపడుతూ దుఃఖపడుతూ మిమ్మల్ని అగ్నిగుండములో వేయవలసి వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు
పరిశుద్ధముగా బ్రతకండి, పవిత్రముగా మీరు బ్రతకండి. బ్రతికితే నీకు లాభం, ఆయనకు లాభం కాదు, నీకు లాభము. కాబట్టి ఇదిగో నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అంటే కండిషన్స్ అప్లై అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చూసుకొని మనం అందరం ముందుకు వెళదాము. రాజుల రెండవ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు గల లేఖన భాగాలు చదువుతాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడు ప్రవక్తయునైన యేషయ్య అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు కనుక నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, హిజ్కియా గారు, యూదా రాజు అయిన హిజ్కియా గారు పరిపాలిస్తున్న దినములలో అతనికి మరణకరమైన రోగము సంభవించింది. అంటే ఇక ఆ రోగం వచ్చింది అంటే ఖచ్చితంగా చనిపోవలసిందే. ఆ రోగం వచ్చిందంటే ఖచ్చితంగా చనిపోవలసిందే. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయా గారిని పంపించాడు. ఇదిగో యెషయా, నా మాటలు హిజ్కియాకు చెప్పమని చెప్పి ఏమని చెబుతున్నాడండి? హిజ్కియా, నీవు మరణం అవుతున్నావు, నీవు బ్రతకు గనుక నీ ఇల్లును చక్కబెట్టుకున్నాము. ఎవరైనా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచి ప్రార్థన చేయమన్నప్పుడు ఈ పదాలు వాడేవన్నమాట. అమ్మ, ఈ పదాలు వాడితే ఎలా ఉంటుందమ్మా? ఇక పోయేటట్టే ఉందామా, ఇక పోయేటట్టే ఉన్నాడు ఆయన అని ఒకవేళ ఈ పదాలు వాడకుండా మేము ప్రార్థన చేసామనుకోండి, ఇంకోసారి మమ్మల్ని పిలుస్తారమ్మా, ఏం భాష పిలుచుకొచ్చారు, ఏం ప్రార్థన చేస్తున్నాడు ఆయన అంటారా? మరి ఆయన ఏమంటున్నాడు? నువ్వు మరణమగుచున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లును చక్కబెట్టుకో. ఇల్లును చక్కబెట్టుకో అంటే ఎవరికి చెందవలసినవి, నీ కొడుకు రావాల్సిన అవసరం, నీ కూతురుకు రావాల్సిన, ఎవరికి సంబంధించిన వారికి పంచాయతీ చెప్పటం కాదు. అంటే నీ తదనంతరము నీ కుమారుడు భయంకరమైన పరిపాలన చేయబోతున్నాడు, భయంకరమైన విగ్రహారాధన చేయబోతున్నాడు. జాగ్రత్తగా పెంచు, నీ కుటుంబం మీద కాన్సన్ట్రేషన్ చేయి, నీ కుమారుడు చక్కగా పెంచమని దేవుడు చెప్పాడండి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మీ అందరికీ తెలుసు, తమిళనాడు మా సీఎం ఎవరంటే జయలలిత గారు. ఆమె సిక్ అయిపోయింది, అనారోగ్యంతో బాధపడి ఆమెను హాస్పిటల్లో వేసినప్పుడు ఇక ఇండియాలో ఉన్న డాక్టర్లు వాళ్ళ స్వచ్ఛ జరగలేదు. ఏం చేశారంటే ఫారం నుంచి పిలిపించారు. ఫారం నుంచి పిలిపించారు. వారు వచ్చిన తర్వాత 80 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 80 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అయినా కూడా ఆమెను బతికించలేరు, ఆమె చనిపోయింది. ఒకవేళ మనకే 80 కోట్లు ఖర్చు అయిన తర్వాత బతికిపోయామనుకోండి, బిల్లు చూసి చచ్చిపోయేటోళ్ళం. అర్థమైందా? బిల్లు చూసి మళ్ళీ మనం చచ్చిపోతాం. అంటే ఇప్పుడు ఈయన కూడా ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, ఇప్పుడు ఈయన అనారోగ్యం వచ్చింది, మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఒరే ప్రపంచ దేశాల్లో ఉన్న వైద్యులను పిలిపించండి రా అని చెప్పలేదు. కానీ ఏమన్నాడంటే ఆయన 2వ వచనంలో, అతడు తన ముఖమును గోడ త్రట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎందుకు దేవుని వైపు తిరిగాడు? ప్రపంచంలో ఉన్న మంచి వైద్యులను, డాక్టర్స్ని ఎందుకు పిలిపించలేదు? ఎందుకు దేవుని వైపు తిరిగాడు అంటే, నాకు తల్లి గర్భములో ఆయుష్నిచ్చింది నా దేవుడే. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు దినములు నియమించింది నా దేవుడే, ఆయుష్కాలాన్ని ఇచ్చింది నా దేవుడే. అంటే ఇప్పుడు నాకు ఆయుష్కాలం పెరగాలి అంటే నా దేవుడే పెంచగలడు అని ఆయన దేవుని వైపు తిరిగాడు. ఒక మాట ఇక్కడ చేయబెట్టి కీర్తన గ్రంథము 68వ కీర్తన 20వ వచనాన్ని చదువుకొని మళ్ళీ అక్కడికి వద్దాం. కీర్తన గ్రంథము 68వ కీర్తన దయచేసి 20వ వచనం చదవం. ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. డాక్టర్ వశము కాదు, ప్రభువైన యెహోవా వశము. అందుకే
దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు తిరిగి అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో దేవుడికి తెలుసా తెలియదా? అమ్మా, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఇంటి దగ్గర ఎలా ఉన్నానో, చర్చిలో ఎలా ఉంటున్నానో, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నానో దేవుడికి తెలుసు అంటారా తెలియదంటారా? మళ్ళీ దేవుడికి చెప్పడం ఏంటి? అయ్యా నేను నెలకు 4 వారాలు చర్చికి వస్తున్నాను, నేను శుక్రవారాలు వస్తున్నాను, మంగళవారాలు వస్తున్నాను, ఆయా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాను, ఇది ఇస్తున్నాను అంత ఇస్తున్నానని ఇవన్నీ దేవునికి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఏమున్నది? అలాగే ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడండి లూకాసు వార్తలో 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే, లూకాసు వార్త 18వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూడగలిగితే, పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరును, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇవన్నీ ఎందుకు నువ్వు దేవునికి చెప్పడం? ఇక్కడ పరిసయ్యుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడు, హిజ్కియా గారు కూడా అదే విధంగా ప్రార్థిస్తున్నాడు. అయ్యా సత్యంతో నేను ఎలా నడుచుకున్నాను, నేను ఎలా బ్రతికాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అదే ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ పరిసయ్యుడు ప్రార్థన ఎందుకు వినలేదు? హిజ్కియా గారి ప్రార్థన ఎందుకు విన్నాడు అంటే అక్కడ హిజ్కియా గారు ఒక పదం పాడాడు. ఏం పదం పాడాడు? 20వ అధ్యాయము 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనంలో, ఇదిగో సమస్తము నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుకునో కృపతో జ్ఞాపకము చేసుకొనుము, కృపతో జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడే కానీ దేవునికి ప్రార్థన చేసినప్పుడు రిక్వెస్ట్ చేయాలి, అందులో ఆర్డర్ ఉండకూడదండి. నువ్వు ఎందుకు చేయవు, దేవను ఎందుకు చేయమని ఆర్డర్ ఉండకూడదండి. వారం 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశభాగం అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, ఎందుకు చేయను నా ప్రార్థన అని ఈ ఆర్డర్ వేయకూడదు. దేవునికి ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ఇదిగో తగ్గించుకొని, దేవా కృపతో జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో. అందుకేనండి ఆయన ప్రార్థన విన్నాడు. అక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, హిజ్కియా గారు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడండి, అందుకే ఆయనకు ఆయుష్కాలం ఆయనకు పొడిగించబడింది అంటే, అసలు కన్నీళ్ళతో ప్రార్థన చేయాలంటే ముందు కన్నీళ్ళు ఎవరికి వస్తాయండి? అమ్మ ఎవరికి వస్తాయమ్మా? లేడీస్కే వస్తాయి, అవునా కదా? పెద్దలు అంటారు కన్నీళ్ళు పుట్టిన తర్వాత ఆలు పుట్టిలని పెద్దలు అంటారు. అంటే ఇప్పుడు కన్నీళ్ళు విడిచినంత మాత్రం అతను స్వస్థత వచ్చిందంటే కాదండి. అతని పరిస్థితిని బట్టి అతను కన్నీళ్లు తెచ్చుకొని ప్రార్థిస్తున్నాడు. ఏమన్నాడు అంటే, అయ్యా ఒక్కసారి నా జీవితంలో నేను ఎలా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా ట్రాక్ రికార్డు చెక్ చేయి, నీ కొరకు నేను ఎలా బ్రతికాను, ఏ కార్యక్రమాలు చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. దేవుడు కూడా ఒకసారి చెక్ చేశాడండి, ఆయన ట్రాక్ రికార్డ్ అంతా చెక్ చేశాడు. ఇతను ఏమేం చేశాడో దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనము నుంచి మొత్తం అధ్యాయం అంతా మీరు చదవండి. హిజ్కియా గారు దేవుని కొరకు ఏం చేశాడో అక్కడ మనకు కనబడుతుంది. అప్పుడు ఆయన అనుకున్నాడు, అవును నా కొరకే బ్రతికాడు, నా కార్యాలు చేశాడు, కాబట్టి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని నేను ఇస్తున్నాను. అక్కడ ఒక మాట అన్నాడండి. తర్వాత 7వ వచనాన్ని మనం చదవగలిగితే, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చూద్దాం. చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడేను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు చెప్పక ముందు అంజూరపు పండ్లు అప్పటికి ఉన్నాయా లేవా? ఉన్నాయమ్మా? ఉన్నాయి. ఇప్పుడు దేవుడు చెప్పక ముందే అంజూరపు ముద్ద తెచ్చుకొని ఆ కురుపు మీద వేసుకొని బాగుపడవచ్చు కదా. అంటే దాని మీనింగ్ ఏంటంటే, అక్కడ అర్థం ఏంటంటే, మీరు వేసుకుంటున్న మెడిసిన్ పని చేయాలి అంటే,
మీరు వేసుకుంటున్న మెడిసిన్ మీ దేహం మీద ప్రభావము చూపించాలి అంటే దానికి కూడా ఆయన పర్మిషన్ ఇవ్వాలి. నేను 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆ అంజూరపు పండ్ల ముద్ద అనేది అప్పుడు అతన్ని బాగు చేసింది తప్ప, దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వు అంజూరపు చెట్టు తెచ్చి పెట్టుకున్నా నువ్వు బాగుపడవు, ఎందుకు స్వస్థత పొందుకోలేవు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే నేను నిన్ను స్వస్థపరచాలి అంటే కండిషన్స్ అప్లై అవుతాయి, షరతులతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి. ఇది ఒకటండి. ఇంకొకటి త్వరగా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చెయ్యును. ఇక రెండవ వాగ్దానం మనం ఆలోచిస్తున్నాము, సెకండ్ ప్రాఫెసీ మనం ఆలోచిస్తున్నాము. ఇక్కడ ప్రామిస్ ఏంటంటే దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను. అప్పుడు కండిషన్ ఏంటంటే మీరు తలుపు తెరవాలి. అప్పుడు నీకొచ్చే బెనిఫిట్ ఏంటంటే నేనును అతడును కలిసి భోజనము చేస్తాము. చాలామంది కుటుంబాలు, కొన్ని ఫ్యామిలీస్లో దీనికి సంబంధించిన ఒక బొమ్మ, ఒక ఆర్ట్ కనపడుతుందండి. యేసు ప్రభు వారు ఒక డోర్ దగ్గర నిలబడి ఒక చేతిలో దుడ్డు కర్ర పట్టుకొని ఒక చేయితో డోర్ నాక్ చేస్తూ ఉంటాడు. ఆయన తలుపులు తడుతూ ఉంటాడు. ఈ ఫోటో కనపడుతుంది, మీరు చూడండి. దీన్ని ఎవరు గీశారు అంటే ఒక ఆర్టిస్ట్ గీశాడండి. దీన్ని ఒక ఆర్టిస్ట్ గీశాడు. అతని పేరు ఏంటంటే విలియం హోల్మ్యాన్ హంట్ అనే ఒక ఆర్టిస్ట్ అండి. విలియం హోల్మ్యాన్ అనే హంట్ అనే ఈ ఆర్టిస్ట్ అండి. ఇతను 1827 నుంచి 1910 ఈ మధ్యకాలంలో బ్రతికాడు. ఇతను 1852 నుంచి 1854 మధ్యలో ఈ బొమ్మను గీశాడు. ఎందుకు ఈ బొమ్మను గీశాడు అన్నప్పుడండి, అంటే ఈ బొమ్మను గీయడానికి గల రీజన్ ఏంటంటే ఒకరోజు వచనాలకు సంబంధించి, అంటే ఒక వచనం ఇచ్చిన తర్వాత ఆ వచనానికి ఒక రూపాన్ని గీయాలి, ఒక బొమ్మను గీయాలి అన్న కాంపిటీషన్ జరిగింది. బైబిల్లో ఉన్న వచనానికి పిక్చర్ను తిప్పాలి, అంటే ఇమేజ్ను తిప్పాలి అన్న కాంపిటీషన్ జరిగినప్పుడు అతనికి ఈ వచనాన్ని ఇచ్చారు. అప్పుడు అతను ఇదిగోనండి ఒక డోరు, ఆ డోరు దగ్గర యేసు ప్రభు వారు, ఆయన చేతిలో ఒక దుడ్డుకర్ర, ఒక చేయితో డోరును కొడుతున్న ఆ బొమ్మను గీశాడు. ఇక జడ్జెస్ అందరూ కూడా బొమ్మను చూశారు. ఏమన్నారు అంటే ఫస్ట్ ప్రైజ్ ఇతనికే ఇవ్వాలి అన్నారు. అద్భుతమైన పిక్చర్ గీశాడు అన్నప్పుడండి కొంతమంది జడ్జిలు అన్నారు ఎందుకు ఇవ్వాలి అని, కొంతమంది జడ్జిలు అన్నారు ఎందుకు ఇవ్వకూడదు అని, కొంతమంది జడ్జిలు అన్నారు. ఇలాగా వాదోపవాదం జరుగుతున్నప్పుడు కొంతమంది జడ్జిలు అన్నారు, ఇదిగో అతను డోరు గీసాడు కానీ ఆ బయట గడి ఉంటుంది కదండి, ఈ బెడం అంటాం కదా మనము, మరి అది గీయలేదు అతను. ఒకవేళ అది గీసుంటే ఆయన డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చు కదా, అక్కడ మిస్టేక్ చేశాడు అతను అని ఆ కొంతమంది జడ్జిలు చెప్పడం జరిగింది. ఇక ఇది అంత ఎందుకని, ఏందయ్యా ఇలా గీసావని ఆయనని పిలిచారు. ఎవరు? విలియం హోల్మ్యాన్ హంట్ అనే ఆయనని పిలిచి ఏంటి ఈ బొమ్మ ఎందుకు ఇలా గీసామని అడిగినప్పుడు అప్పుడు ఆయన ఈ వచనాన్ని మళ్ళీ చదివాడు. ఏ వచనము? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేనును అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చెయ్యును. ఈ వచనము చదివినప్పుడు ఆయన అన్నాడు, ఇక్కడ ప్రభువైన క్రీస్తు ఆయన తలుపును కొట్టడం అంటే నీ హృదయం అనే డోరును కొడుతున్నాడు. ఆయన నీ హృదయం అనే తలుపును ఆయన తడుతున్నాడు.
అప్పుడు హృదయం అనే తలుపును ప్రభువు తడుతున్నప్పుడు ఆ డోర్ నిప్పే తీయాలి. ఆ డోర్ ఎవరు తీయాలండి? అది మీరే తీయాలి. ఎందుకంటే హృదయం అనే డోరుకు ఈ గడి అనేది బయట ఉండదండి అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అర్థమైందండి? అంటే హృదయములోనికి ప్రభువు రావాలి అంటే ఆ గడి ఎక్కడుందంటే లోపల సైడ్ ఉండి బయటి సైడ్ లేదు. అందుకే ఆయన డోరు కొడుతున్నాడండి అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు మనలోనికి రావాలి అంటే హృదయం అనే తలుపును మీరే తెరవాలి. ఆయన మీలోనికి వస్తాడు. ఇదిగోనండి, యేసును క్రీస్తుగా, రాజుగా మీరే మీ హృదయములో ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో నేను మీలోనికి రావాలి అంటే కండిషన్ ఏంటంటే, ఇదిగో డోర్ అనేది ఓపెన్ చేయాలి. ఆ హృదయం అనే డోర్ నువ్వే ఓపెన్ చేయాలి. అప్పుడు నేనును అతడును కలిసి భోజనము చెయ్యుదము. అందుకేనండి దేవుడు ఏం చేశాడు అంటే, ఇదిగో ఈ మాటలు రాయించాడు, ఈ గ్రంథం రాయించాడు. ఈ గ్రంథాన్ని చదివైన మనిషి మారతాడు అనుకున్నాడు, కానీ మార్పు రావటం లేదు. కనీసము మనిషి చూసైనా మారతాడేమో అనుకొని యేసు ప్రభు వారిని భూమి మీదకి పంపించాడు. ఇదిగో ఇలా బ్రతకండి, ఈయనకలాగా బ్రతకండి అని ప్రభువును చూపించినా, ఇలా బ్రతకమని చెప్పినా ఆయనను చూసి కూడా అలా బ్రతకలేకపోయారు, మారటం లేదు అని మళ్ళీ ఏం చేశాడంటే, ఇదిగో పరిశుద్ధాత్మను హృదయంలో పెడితేనైనా ఆ మనుషులు మారతారు అనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మను హృదయంలో పెట్టిన మనుషులలో మార్పు రావటం లేదు. అందుకే ఈ దేహం మనకి ఎందుకు ఇచ్చాడో ఒక మాట మీరు చూడగలిగితే దయచేసి ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము మనం అందరం కూడా చదువుకుందాము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ శరీరాన్ని మీకు మీ తల్లిదండ్రులు ఇచ్చారా, మీ దేవుడు ఇచ్చారా? ఎవరిచ్చారండి? చెప్పండి. ఈ దేహం ఎవరిచ్చారటండి? ఇది దేవుని వలన అనుగ్రహించబడింది. ఎప్పుడైనా ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ చూసారమ్మా మీరు? ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ చూసారమ్మా? ఈ 5 రూపాయల ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కోండి, 7 వారాల్లో నిగనిగలాడిపోతారు, మీ కలరే మారిపోయిందని ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ తెలుసు కదమ్మా? తెలుసా లేదా? రైట్. ఇప్పుడు బాబు మోహన్ ఎలా ఉంటాడండి? మరి ఆయన దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు లేవా? మీరు ఆలోచించండి. 10 రూపాయలు లేవా ఆయన దగ్గర? మీరు ఆలోచించండి. ఇంకొంతమంది అంటారు, పాపం జుట్టు పెరగకపోతే ఆ బాధ వేరే ఉంటుంది కదా, జుట్టు ఈ అంత రాలిపోతా ఉంటే ఎలా ఉంటుందండి? ఈ ఆయిల్ వాడండి, ఆమదం వాడండి, అన్ని మూలికలు అక్కడ తెచ్చాము, ఈ అడవిలో తెచ్చామని ఈ మూలికలు వాడితే మొత్తం మీకు ఎలా పెరిగిద్దంటే, ఇదిగో మర్రి ఊడలాగా మీకు పెరిగిద్ది అని ఒకవేళ అంటే, నేను అంటున్నాను, అంబానీ కొడుకుని ఎప్పుడైనా చూసారమ్మా? ముఖేష్ అంబానీ కొడుకుని చూసారా? ఇదంతా కూడా మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి. లక్షల కోట్లు ఉన్నా తల మీద వెంట్రుకలు మొలిపించుకోలేని పరిస్థితి. ఒక రజనీకాంత్ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? అందుకే దేవుడు అంటున్నాడు, మీ దేహము దేవుని వలన నేనిచ్చాను అది. ఈ మధ్యకాలంలో ఈ అందం సరిపోక ఈ మేకపులని, బ్యూటీ పార్లర్లు కానీ వెళ్ళి సంబంధాలు పాడు చేసుకుంటున్నారు, ఫోటోలు ఒకలాగుంటున్నారు, బయటికి వెళ్ళి చూస్తే ఒకలా. అప్పుడేమో తెల్ల కనబడింది, ఇప్పుడేమో ఇలాగున్నది ఏంటంటే నాకు ఈ అమ్మాయి వద్దని ఎన్నో సంబంధాలు ఇదిగోనండి, సంబంధాలు పాడు చేసుకుంటున్నారు. అంత ఫోటోషాప్ మహిమ, అంత ఇదిగోనండి ఈ బ్యూటీ పార్లర్ మహిమ అంతా కూడా. కాబట్టి ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, దేవుడు నీకు ఒకసారి రంగేశాడా,
దాన్ని నువ్వు పోగొట్టుకోలేవు. ఎందుకంటే కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? కూషు దేశస్థుడు అంటే ఆఫ్రికన్స్ ఉంటారు కదండి. ఆఫ్రికన్స్ ఏమో నల్లగా ఉంటారు, అమెరికన్స్ ఏమో తెల్లగా ఉంటారు, ఇటాలియన్స్ ఏమో ఇటుక పొడిలాగా ఎర్రగా ఉంటారు. కాబట్టి దేవుడు నీకు ప్రేమతో వేసిన రంగండి, దీన్ని ఎన్ని చేసినా నీవు పోగొట్టుకోలేవు. అందుకే అక్కడ అంటున్నాడు, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. అంటే ఈ దేహం ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు నీలోనికి రావడానికి, నీలో నివసించడానికి ఈ దేహాన్ని దేవుడిచ్చాడు. అందుకే ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు, మనలో ఉంటాడు. ఇదంతా జరగాలి అంటే ఆయన హృదయం అనే తలుపును కొట్టినప్పుడు ఆ డోరును మీరే తెరవాలి. మీరు తెరిస్తే ఆయన లోపలికి వస్తాడు, ఆయనను మీరు ప్రతిష్ఠించుకోవాలి. ఈ మధ్యకాలంలో బలవంతపు మత మార్పిడులు అనే పదం మనం వింటున్నాం. అసలు ఎవరిని మారుస్తాం చెప్పండి? బలవంతంగా దేవుడు కూడా బలవంతంగా మార్చడు. ఏమయ్యా నువ్వు ఎందుకు మారటం లేదు అని ఒక దెబ్బేసి నేను మార్చుకోవచ్చు, కానీ దేవుడు ఏ వ్యక్తిని బలవంతంగా మారడు. నీకు నచ్చితే మారు, నచ్చకపోతే వెళ్ళిపో. ఎంతోమంది వెళ్ళిపోతున్నారు ఈరోజు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి. దేవునికి కూడా స్క్రాప్ అవసరం లేదు. దేవునికి కూడా తనలాగా పరిశుద్ధముగా బ్రతికే వాళ్ళు కావాలి. ఒక దానియేలు లాంటి వారు, ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి వారు, ఒక పరాయి దేశంలో ఇదిగో అగ్నిగుండంలో వేస్తానన్నా ఆ దేవుని కొరకు బ్రతికే వాళ్ళు కావాలి. కాబట్టి హృదయం అనే తలుపును నువ్వు తెరుచుకుంటే అప్పుడు ఆయన నీలోనికి వస్తాడు. అప్పుడు మనం కలిసి ఆయనతో భోజనము చేస్తాము. అంటే దేవుడు మనలోనికి రావాలి అన్న కండిషన్స్ అప్లై అవుతాయి. అదే నీ హృదయం అనే తలుపును మీరే తెరవాలి. ఇక చివరిగా క్రైస్తవులకు దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఉంది. ఇంకా చాలా ఉన్నాయండి, సమయాన్ని బట్టి నేను చెప్పటం లేదు కాబట్టి ఒకటే అది చూసుకొని అందరం కూడా ముగింపులోనికి వెళ్ళిపోతాం. 1 యోహాను పత్రిక, దయచేసి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువు. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే క్రైస్తవులకు చేసిన వాగ్దానం. ఇక్కడ వాగ్దానాలు తీసుకున్నారు కదండి, అందరు కూడా తీసుకున్నారు. ఈ వాగ్దానం వచ్చింది ఎవరికైనా? నిత్య జీవం పొందుకుంటావు అన్న వాగ్దానం మీకు వచ్చిందా ఎవరికైనా? నేను అడుగుతున్నాను. ఒక పక్కన 1000 కోట్లు పెట్టి ఒక పక్కన నిత్య జీవం పెట్టామనుకోండి, ఇప్పుడు దేన్ని కోరుకుంటారు మీరు చెప్పండి? ఒక పక్కన 1000 కోట్లు పెట్టి ఒక పక్కన నిత్య జీవం పెట్టారనుకోండి, దేన్ని కోరుకుంటారు? డబ్బులు లేవు కాబట్టి నిత్య జీవం అంటున్నారు, అంతేనామా? ఎందుకంటే ఈ నిత్య జీవము ముందు అసలు ఏది కూడా పనికిరాదు. ఎందుకంటే నీకు ప్రపంచంలో ఉన్న ధనమంతా ఇచ్చి నువ్వు చనిపోయిన తర్వాత నరకంలో వేస్తాను అనుకోండి, యూజ్ ఏంటి? మీరు ఆలోచించండి. అందుకే ఆయన అంటున్నాడు, నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే తానే మనకు చేసిన వాగ్దానము. మరి ఈ నిత్య జీవం పొందుకోవాలంటే ఏమైనా కండిషన్స్ అప్లై అవుతాయా? ఈ నిత్య జీవం పొందుకోవాలి అన్నా, ఇటర్నల్ లైఫ్ పొందుకోవాలి అన్నా, పరలోకానికి మనం వెళ్ళాలి అన్నా ఏమైనా కండిషన్స్ అప్లై అవుతాయి అంటే దానికి కూడా షరతులు ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? దయచేసి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి 26వ వచనం వరకు గల లేఖన భాగాలు, అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వరకు గల లేఖన భాగాలు రాసుకునేవారు ఉంటే రాసుకోండి. త్వరగా ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం చదువు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలనని ఆయనను అడిగాను. ఇక్కడ ఇలా ఉంది కదండి. మార్క్స్ వార్తలు బాగుందంటే మార్క్స్ వార్తలు కూడా 10వ అధ్యాయం 17వ వచనం.
10:17 చదువు. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏమి చేయుదునని ఆయనను అడిగాను. నేను అడుగుతున్నాను, ఏ పాస్టర్ అయినా ఎక్కడైనా కనిపించినప్పుడు మీలో ఉన్న ఎవరైనా మోకరించిన దాఖలాలు ఉన్నాయా? ఉంటాయమ్మా? లేవు. రైట్. ఇక రెండవది ఏంటంటే ఎప్పుడైనా ఏ పాస్టర్నైనా, అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని ఎవరినైనా మీరు అడిగారా? మనకున్న ధీమా ఏంటంటే, నాకు కాకపోతే ఎవరికి ఇస్తాను అనుకుంటాం మనం, అంతే కదండి? అంతేనా కదా? ఎప్పుడైనా ఎవరైనా ఏ పాస్టర్నైనా పరలోకానికి నేను వెళ్ళాలి అంటే నేను ఏం చెయ్యాలయ్యా అని ఎవరినైనా అడిగారా? మనం ఏమడుగుతామో తెలుసు, అయితే ఆరోగ్యం కోసం, జాబ్ కోసం, వాటి కోసం, వీటి కోసం. కానీ ఈ ఈ యవనస్తుడైన ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చేసి మోకాళ్ళుని అడుగుతున్నాడు, ప్రభువా, నిత్య జీవమును సంపాదించాలి అంటే నేను ఏం చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం నుంచి, అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచి వాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలు గైకొనుమని చెప్పెను. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు ఆజ్ఞలు గైకొను. ఏ ఆజ్ఞలు గైకొనాలి అంటే, ఇప్పుడు వీళ్ళకు కొన్ని పదాజ్ఞలు ఉంటాయి కదండి. అక్కడ ఆజ్ఞలు చెప్పాడు 18వ వచనం నుంచి. దొంగిలింపవద్దు, పలకవద్దు, సన్మానించును అని చెప్పాను. ఆయన అడుగుతున్నాడు, ప్రభువా, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏ మంచి కార్యక్రమాలు చేయాలి? మీరందరూ కూడా 2026 సంవత్సరంలోనికి మీరు ఎందుకు ప్రవేశించారు అంటే, దేవుని కొరకు మంచి కార్యక్రమాలు చేయడానికి మరొక సంవత్సరాన్ని దయాకిరీటముగా మనకిచ్చాడు. అప్పుడు అడిగితే అంటున్నాడు, నరహత్య చేయకు, ఇవన్నీ కూడా నువ్వు చేయవద్దు అని చెప్పినప్పుడు అండి, ఇక అప్పుడు ఆ ధనవంతుడైన యవనస్తుడు ఏమన్నాడు అంటే 20వ చదువు. అందుక యవనుడు ఇవన్నీ అనుసరించుచున్నాను. ఇప్పుడు మార్క్స్ వార్తలు ఇక్కడ బాగుంటుంది చూడండి, ఎక్కడి నుంచి అనుసరిస్తున్నాడు అంటే 10వ అధ్యాయం 20 వచ్చిన మార్క్స్ వార్త 10:20లో, అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అంటే ఆజ్ఞలు అనుసరించుచూనే ఉంటినని చెప్పాను. అంటే ఈ యవనస్తుడైన ధనవంతుడికి 100కి ఎన్ని మార్కులు వచ్చాయంటే 34 మార్కులు సంపాదించాడండి. పాస్ కావాలంటే ఎన్ని రావాలమ్మా? 100కి ఎన్ని రావాలండి? 35 రావాలి. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? తనకి 34 మార్క్స్ వచ్చాయండి. ఇక బాల్యము నుంచే నేను పాటిస్తున్నాను అనేసరికి ప్రభు కూడా ఏమనలేదండి. ఎందుకంటే ప్రభు దగ్గర అబద్ధం ఆడితే ఎలా ఉంటుందండి? అమ్మ, నీ పెనిమిటి తీసుకొని రాకు అని సమరేశంతో చెప్పినప్పుడు అప్పుడు ఆమె, నాకు పెనిమిటి లేదండి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు, నీకు 5 పెనిమిటిలు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అని చెప్పాడు. ఇక్కడ కూడా అబద్ధం చెబితే నువ్వు పాటించటం లేదు అని అనేవాడు, కానీ నిజమే చెప్పాడు. బాల్యము నుంచి ఏం చేస్తున్నాడండి? ఆజ్ఞలు పాటిస్తున్నాడు. 34 మార్కులు సంపాదించి దేవుని రాజ్యం దగ్గరికి వచ్చేసాడండి. ఇక 1 మార్కు దూరంలో ఉన్నాడు. అప్పుడు ఇక్కడ నాకు డోకా లేదనుకున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు అంటే 21వ వచనంలో, యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి, బైబిల్లో క్రీస్తు ప్రేమించిన వారు కొద్దిమంది ఉన్నారు. ఒక మార్త మరియ కుటుంబం కావచ్చు. అలాగే ఈ యవనస్తుని కూడా ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది, ఆయన నీకు 34 మార్కులు వచ్చాయి, ఇక 1 మార్కు వస్తే నువ్వు పాస్ అయిపోతావు. నీకు 1 మార్కు దూరంలో ఉన్నావు. ఆ ఒకటి ఏంటంటే, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము,
పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. నాయన నీకొకటి కొదవగా ఉన్నదని ప్రేమతో చెప్పాడండి, ప్రేమతో చెప్పాడండి. ఏంటది? నీ ఆస్తినంతా అమ్మి పేదలకిమ్మో. అంటే ఇప్పటి వరకు ఏం ఆజ్ఞలు పాటిస్తున్నాడు అంటే ఖర్చు లేని ఆజ్ఞలు పాటిస్తున్నాడు. తల్లిదండ్రులు సన్మానించడము, వ్యభిచరించకపోవటము, ఇవన్నీ దొంగిలించడం, ఇవన్నీ ఏం ఆజ్ఞలు అంటే ఖర్చు లేని ఆజ్ఞలు. ఏం ఖర్చు అవుతుంది చెప్పండి దానికి. ఇప్పుడు నీ ధనమును ఖర్చు చేయనగానే ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పుడు ఏం జరిగిందంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ యవనస్తుడైన ధనవంతుడు పరదేశుకు వెళ్ళాడా, పాతాళ గుండానికి వెళ్ళాడా? ఎన్ని మార్కులు సంపాదించాడండి? 34 మార్కులు సంపాదించాడు. ఒక్క మార్కుతో ఫెయిల్ అయిపోయి పాతాళ గుండానికి వెళ్ళి నేటికి ఏడుస్తూనే ఉన్నాడు, పనులు కొరుకుతూనే ఉన్నాడు. అక్కడ 2 డ్యూటీలు, ఏడవటం, ఆ డ్యూటీ అయిపోతే పనులు కొరకటం, పనులు కొరకే డ్యూటీ అయిపోతే ఏడవటం, 2 డ్యూటీలు అక్కడ. ప్రేమించి చెప్పాడే, నాయన ఒక్కటి నీకు కొదవగా ఉన్నది, ఆ ఒక్కటి తీసేసుకో, నువ్వు పరలోకాన్ని సంపాదించుకుంటావు అని చెబితేనండి, ధనవంతుడు కనుక ఏడ్చుకుంటూ నన్ను ఆస్తిమ్మంటావా అనుకుంటూ బాధపడుతూ వెళ్ళిపోయాడు. అందుకే ఈ సంవత్సరం నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుని కొరకు మంచి కార్యక్రమాలు. బైబిల్ గ్రంథంలో ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యము చేశానో, ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె జ్ఞాపకార్థముగా ఉంటుంది, జ్ఞాపకం చేసుకుంటాను నేను అని దేవుడు చెప్పాడు. కాబట్టి నిత్య జీవం పొందుకోవాలన్నా షరతులు వర్తిస్తాయి, స్వస్థత పొందుకోవాలన్నా షరతులు వర్తిస్తాయి, ప్రభువుని హృదయంలోనికి రావాలి అన్నా షరతులు వర్తిస్తాయి. మరి ఇప్పుడు మీకేం వాగ్దానం వచ్చిందో, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏముందో, దాన్ని ఏం చెయ్యాలో ఇవన్నీ చదువుకోండి. ఏదో సెన్సార్ కట్టి ఇటు ముక్క ఇటు కట్ చేసుకొని మధ్యలో మంచి మెత్తటి ముక్క తీసుకొని తినటం కాదు. మరి ఈ వాగ్దానం ఎందుకు రాలేదు? కాబట్టి దేవుని వాగ్దానం నెరవేరాలి అంటే షరతులతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి, షరతులు లేని వాగ్దానాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఇంకొన్ని ఉన్నాయి, తర్వాత ఆలోచిద్దాము. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపచేయును కాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి జె లక్ష్మీ కుమారస్వామి వచ్చారమ్మా. రాకపోతే శ్రీమతి సులోచన రాణి నాగరాజు ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం.